కొద్ది రోజుల పాటు కాంగ్రెస్ నోరు సంభాళించుకుని ఉంటే బాగుండేది. మల్లికార్జున ఖర్గే మన బాధ్యతగానే మాట్లాడారు. ఆ రోజున మాట్లాడుకున్నాం మనం. కానీ ఇప్పుడు రూట్ మారిపోయింది. అకస్మాత్తుగా కాశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలు ప్రధానమంత్రికి ముందే తెలుసు. అందుకనే 2 రోజులు ముందు జరిగాల్సిన 19వ తారీఖు జరగాల్సినటువంటి తన టూర్‌ని వాయిదా వేసుకున్నారు. కానీ అమాయకమైనటువంటి సాధారణ ప్రజల్ని చంపారు. థ్రెట్ ఉందన్నటువంటి విషయం తెలిసి ఆయన టూర్ క్యాన్సిల్ చేసుకున్న మాట వాస్తవం. ఆ థ్రెట్ ఉందనినే కదా అక్కడంతా బందోబస్తు ఏర్పాటు చేసుకొచ్చేది. అదే సందర్భంలో ఇక్కడ ఆ థ్రెట్‌కి కూడా తెలియకుండా జాగ్రత్తగా కథ నడపడం వల్లే కదా ఈ ఒక్క చోట జరిగింది. వందలాది మందిని చంపాలనుకున్నటువంటి చోట్ల ఈ విధమైనటువంటి ప్రయత్నం జరిగింది. 28 మందితో ఆగగలిగిందంటే ఆ సైన్యం అందరూ అప్రమత్తంగా ఉండటం వల్లనే. కాకపోతే ఇప్పుడు ఈ హెడ్డింగ్ అంటే మోడీకి అంతా తెలుసు అన్నటువంటి హెడ్డింగ్ పాకిస్తాన్ మీడియాలో హైలైట్ అవుతుంది. అందులో ఏకంగా ప్రతిపక్ష నాయకుడే ఈ మాటలు